బయలుదేరి స్వార్థ కొరకు వెళుతుండగా ప్రభా మార్గమంతట్లో మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. ప్రభా శత్రుకారులని యేసు ప్రభు నామమున బంధిస్తున్నాం. మా తండ్రి ఈ పరిచర్య అనేకులకు రక్షణకరముగా ఉన్నట్లు సాయం చేయి. స్వార్థ అనంతరం జరిగే కోరికలు కూడా కృపనిమ్మని వచ్చిన మీ బిడ్డలందరూ బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున స్తుతించి వేడుచున్నాము తండ్రి. చెప్పండి జయమని యేసుక్రీస్తు వారికి, పాపుల రక్షకుడు యేసుక్రీస్తు వారికి, నిత్య జీవం అనుగ్రహించే యేసుక్రీస్తు వారికి, శాంతి ప్రదాత యేసుక్రీస్తు వారికి, మానవులందరినీ ప్రేమించే యేసుక్రీస్తు వారికి. హల్లెలూయా హల్లెలూయా. 27 ప్రేమతో యేసు పిలచుచున్నాడు రమ్ము. ప్రేమతో యేసు పిలచుచున్నాడు రమ్ము. రక్షణను పొంది లక్షణముగా వెళ్ళుము. రక్షణను పొంది లక్షణముగా వెళ్ళుము. ప్రేమతో యేసు పిలచుచున్నాడు రమ్ము. ప్రేమతో యేసు పిలచుచున్నాడు రమ్ము. పాపమెరుగని ప్రభుని కొరకు పాపములను చేయబడెను. పాపమెరుగని ప్రభుని కొరకు పాపములను చేయబడెను. శాపగ్రాహి అయి సిలువలో, శాపగ్రాహి అయి సిలువలో పరుగెడి రమ్ము. శాపగ్రాహి అయి సిలువలో, శాపగ్రాహి అయి సిలువలో పరుగెడి రమ్ము. ప్రేమతో పిలచుచున్నాడు రమ్ము. ప్రేమతో యేసు పిలచుచున్నాడు రమ్ము. బోధన కిరీటమున ధరించి ముఖముపై వేయబడి మొండ కిరీటమును ధరించి ముఖముపై వేయబడి ప్రాణమిడినేసు సిలువలో, ప్రాణమిడినేసు సిలువలో పరుగెడి రమ్ము. ప్రాణమిడినేసు సిలువలో, ప్రాణమిడినేసు సిలువలో పరుగెడి రమ్ము. ప్రేమతో యేసు పిలచుచున్నాడు రమ్ము. ప్రేమతో యేసు పిలచుచున్నాడు రమ్ము. बोलिए जिंदा खुदावन प्रभु यीशु मसीह की, రాజుల రాజు యేసు క్రీస్తు వారికి, ప్రభువుల ప్రభు యేసు క్రీస్తు వారికి, ముక్తి ప్రదాత యేసు క్రీస్తు వారికి, శాంతి ప్రదాత యేసు క్రీస్తు వారికి, నిత్య జీవమిచ్చే యేసు క్రీస్తు వారికి, పరలోకమిచ్చే యేసు క్రీస్తు వారికి, పాపిని ప్రేమించే యేసు క్రీస్తు వారికి. హల్లెలూయా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసముంచు ప్రతి వాడును పొందినట్లు
కలుషని క్షమకై సాధించి సిలువలో నీకై దాపికొని కలుషని క్షమకై సాధించి సహించి ప్రాణమిడే నీ కొరకు సహించి ప్రాణమిడే నీ కొరకు పరుగిడిరమ్ము సహించి ప్రాణమిడే నీ కొరకు సహించి ప్రాణమిడే నీ కొరకు పరుగిడిరమ్ము ప్రేమతో యేసు పిలుచుచున్నాడు రమ్ము ప్రేమతో యేసు పిలుచుచున్నాడు రమ్ము చెప్పండి జయమని యేసుక్రీస్తు వారికి పాపుల రక్షకుడు యేసుక్రీస్తు వారికి ముక్తి ప్రదాత యేసుక్రీస్తు వారికి నెమ్మది సమాధానం అనుగ్రహించే యేసుక్రీస్తు వారికి పునరుద్ధానుడైన యేసుక్రీస్తు వారికి హల్లెలూయా ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జిల్లారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తున్నానని యేసు ప్రభు వారు సెలవిస్తున్నారు. పరిశుద్ధ వేద గ్రంథం బైబిల్ ఇలాగూ సెలవిస్తా ఉన్నది. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని పరిశుద్ధ వేద గ్రంథం బైబిల్ సెలవిస్తున్నది. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడి అని పరిశుద్ధమైన గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉన్నది. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని యేసు ప్రభు వారు సెలవిస్తున్నారు. పరిశుద్ధ వేద గ్రంథం బైబిల్ ఇలాగూ సెలవిస్తా ఉన్నది. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణం, అయితే దేవుని కృపావరం ప్రభు అయిన యేసుక్రీస్తు నందు నిత్య జీవమై ఉన్నదని పరిశుద్ధ వేద గ్రంథం బైబిల్ తెలియజేస్తా ఉంది. యెహోవా ఇలాగు సెలవిస్తా ఉన్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతనమైన మార్గముల గురించి విచారణ చేయుడి, వేలు కలుగు మార్గమేదని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగునని పరిశుద్ధమైన గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉన్నది. పాపముతో ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించున్నాడు. ఆజ్ఞ అతిక్రమే పాపము. పాపంలో తీసివేయుటకు యేసుక్రీస్తు రక్షణని ఆజ్ఞను నమ్మగలుగునని అంగీకారమునకు యోగ్యముగా ఉన్నదని పరిశుద్ధ వేద గ్రంథం బైబిల్ సెలవిస్తుంది. రక్షింప తన దురాగమును చిందించే పాపినాగలను రక్షింప తన దురాగమును చిందించే కాపరీశ్వరము ధ్వనించే కాపరీశ్వరము ధ్వనించే పరుగిడిరమ్ము కాపరీశ్వరము ధ్వనించే కాపరీశ్వరము ధ్వనించే పరుగిడిరమ్ము ప్రేమతో యేసు పిలుచుచున్నాడు రమ్ము ప్రేమతో యేసు పిలుచుచున్నాడు రమ్ము తామసి ప్రాతగదిక పీడ త్వరపడుము నీ రక్షణ కొరకు తామసి ప్రాతగదిక పీడ త్వరపడుము
వచ్చుచున్నాడు రమ్ము. చెప్పండి జయమని యేసు క్రీస్తు ప్రభువారికి, రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయిన యేసు క్రీస్తు వారికి, ముక్తి ప్రదాత యేసు క్రీస్తు వారికి, శాంతి ప్రదాత యేసు క్రీస్తు వారికి, పరలోక రాజ్యం ఇచ్చే యేసు క్రీస్తు వారికి. హల్లెలూయా. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో ఈ యొక్క క్రిస్మస్ సందేశాన్ని మీ మధ్యకు తీసుకొచ్చాము. క్రిస్మస్ సందేశం ఏంటంటే, యేసు ప్రభువారు ఈ లోకంలో దేవాది దేవుడై ఉండి ఆయన ఈ లోకంలో జన్మించిన వాడిగా ఉన్నాడు. మానవ రూపంలో ఆయన ఎందుకు జన్మించాడు? దేవాది దేవుడు మానవ రూపం ఎందుకు ధరించాడని మీకు తెలియపరుస్తున్నాం. ఆయన పేరు యేసు. యేసు అంటే రక్షకుడు. రక్షకుడు ఎవరికి రక్షకుడు అండి? పాపులకు రక్షకుడు. అంటే ఈ లోకంలో పాపులు ఎవరంటే ప్రతి మనిషి కూడా ఈ లోకంలో జన్మతోనే పాపంతో జన్మిస్తున్నాడు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి ఆ మహిమను వస్తానికి ఆ దేవాతి దేవుడి మానవ రూపంలో వచ్చాడు. ఎందుకు మానవ రూపంలో వచ్చాడంటే, ఏ మనిషి కూడా పాపం నుంచి విడుదల పొందలేకపోతున్నాడు. ఎందుకంటే ఆ యొక్క పాపం అనేది లోకంలో ఏలుతూ ఉంది. అందుకని అన్నాడు, ఈ పాపాన్ని నుంచి నన్ను ఎవడు విడిపిస్తాడని ఒక భక్తుడు సెలవిస్తున్నాడు. కాబట్టి ఈ పాపాన్ని తీసివేయటానికి ఆయన రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు రక్షకుడుగా వచ్చాడంటే, ఈ యొక్క పాపాన్ని తీసివేస్తానికి రక్షకుడుగా వచ్చాడు. ఈ యొక్క పాపం తీసేయాలంటే పరిశుద్ధమైన రక్తం అవసరమైంది. ఆయన ఏ పాపము లేని వాడిగా జన్మించాలి. కాబట్టి ఈయన పాపము లేని వాడిగా ఈ లోకానికి జన్మిస్తానికి ఈ యొక్క కన్యక మరియ గర్భంలో ఆయన జన్మించిన వాడికి ఉన్నాడు. ఆ పాపము లేనిది కన్యక. ఆ కన్యకలో ఆయన ఈ యొక్క లోకంలో రక్షకుడిగా రావాలంటే పాపము లేనివాడుగా రావాలి. కాబట్టి ఆయన పాపము లేనిది పరిశుద్ధుడైన దేవుడు ఈ యొక్క పరిశుద్ధమైన కన్యక ద్వారా ఈ లోకానికి జన్మించాడు. కాబట్టి ఆయన పాపము లేకుండా జీవించాడు. కాబట్టి ఆ పాపము లేకుండా జీవించి పాపులమైన మన కొరకు ఆయన దేవాతి దేవుడై ఉండి ఆయన పాపంగా మన కొరకు చేయబడ్డాడు. మన పాపాన్ని అంతా ఆయన వీపు పైన వేసుకొని ఆయన రక్తాన్ని ఆయన మరణమయ్యాడు. ఎందుకు మరణమయ్యాడు? ఈ యొక్క పాపుల్ని పరిశుద్ధులుగా తీరుస్తానికంటే పాపుల్ని పరలోకానికి తీసుకెళ్ళడానికి మార్గం. అందుకే యేసు ప్రభువు సెలవిస్తున్నారు, నేనే మార్గమును నేనే సత్యం, నా ద్వారానే తప్ప పరలోక రాజ్యానికి ఎవరు ప్రవేశించలేరు. అంటే లేదంటే నరకానికి వెళ్ళాల్సి వస్తుంది. ప్రతి మనిషి పాపం చేయ ప్రతి వాడును నరకానికి పాత్రుడు. నరకం కాచుకొని ఉంటుంది. ఈ యొక్క శరీర వదంగాలి ఆత్మకి రెండో మరణం ఉంది. ఆ మరణం నిత్య నరకం. ఆ నరకాన్ని నుంచి తప్పిస్తానికి దేవాతి దేవుడు ఈ లోకానికి మానవ రూపంలో ధరించాడు. మానవ రూపంలో ధరించి తను ఈ యొక్క పాపాన్ని ప్రాయశ్చిత్తం చేస్తానికి ఈ పాపాన్ని అంతా ఆయన వీపు పైన వేసుకున్న కలువరి సెలవులో నీ కొరకు నా కొరకు ప్రాణాన్ని బలిగా అర్పించాడు. ఆయన రక్తాన్ని చివరి బొట్టు వరకు నీ కొరకు నా కొరకు కార్చాడు. ఆయన కార్చిన రక్తం ద్వారానే నీకు నాకు విమోచన. అంటే ఈ యొక్క పాపం పోవాలంటే మనం ఈ లోకంలో గొర్రెల్ని మేకల్ని వధించి ఆ యొక్క రక్తం ద్వారా శుద్ధీకరణ పొందాలని ఈ యొక్క గ్రంథాల్లో సెలవిస్తుంది. కాబట్టి అది పరిశుద్ధమైన రక్తం అవ్వాలి, పాపం లేని రక్తం అవ్వాలి. కాబట్టి ఆయన పాపం లేని దేవుడు నా పాపాన్ని ఆయన వీపు పైన వేసుకొని ఆ కలువరి శిలువలో నీ కొరకు బలి అయిపోయి నా కొరకు బలి అయిపోయి ఆయన రక్తం ద్వారా
నిన్ను నన్ను పరిశుద్ధులుగా చేస్తానికి ఆయన ఈ లోకానికి రావాల్సి ఉంది. ఏం లేదండి, సూక్ష్మ మోక్షం. ఆయన ఈ యొక్క పాపను తీసివేయాలంటే నువ్వు యేసు ప్రభుని నోటితో ఒప్పుకొని ఆయన ప్రభుని యొక్క హృదయంలో విశ్వసించిన వల్ల నీకు ఉచితంగానే ఆయన రక్షిస్తానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మీరు ఈ యొక్క సూక్ష్మంలో మోక్షం అంటే ఈ యొక్క నీవేమి లేదండి, యేసు ప్రభుని నీ నోటితో ఒప్పుకో, నీ హృదయంలో ఆయన్ని విశ్వసించే చాలండి. ఏ గుళ్ళకి వెళ్ళి మొక్కవసరం, ఎక్కడికి వెళ్ళి త్యాగాలు చేయవసరంలా, ఆయన్ని నీ హృదయంలో చేర్చుకుంటే చాలు, ఆయన ఉచితంగా నీకు రక్షణ అనుగ్రహిస్తున్నాడు. అందుకే అన్నాడు దేవుడు, ఇదిగో హృదయం అనే తలుపు వద్ద నేను నుండి తట్టుతున్నాను, ఎవడైనా తన హృదయం అనే తలుపు తీస్తే నేను వారిలోకి వచ్చి నివాసం చేస్తానంటాడు. కాబట్టి యేసు ప్రభుని సొంత రక్షకుడు అంగీకరించి నిత్య నరకాల నుంచి తప్పించుకొని నిత్య జీవనానికి నీవు ప్రవేశించవలని ఈ యొక్క సువార్త ప్రకటిస్తూ ఉన్నామండి. ఇదే రక్షణ సువార్త, ఇదే క్రిస్మస్ సందేశం. ప్రభుని యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును నీ ఇంటి వాడు ఆత్మరక్షణ, అంటే శరీరం కాదండి, ఆత్మరక్షణ. ఈ యొక్క మనిషికి 2 మరణాలు ఉండి, ఒకటి శరీర మరణం, రెండోది ఆత్మ మరణం. ఆత్మ ఈ యొక్క శరీరం ప్రతి ఒక్క మనిషి కూడా, ఈ యొక్క లోకంలో జన్మించిన ప్రతి మనిషి కూడా మరణించవలసింది. ఈ మరణించేది శరీరానికి, కానీ ఆత్మ ఉందండి. ఆత్మకి మీ యొక్క మరణం అనేది లేదు. అది ఆత్మ వెళ్తే నరకానికి వెళ్ళాలి, లేదా పరలోకానికి వెళ్ళాలి. ఆ పరలోకానికి వెళ్ళాలంటేనే ఈ యొక్క యేసు ప్రభు రక్తంలో నువ్వు కడగబడితే నిత్య నరకాన్ని నుంచి తప్పించుకొని నిత్య జీవనంలోనికి ప్రవేశించగలదు. ఇదే రక్షణ సువార్త. ప్రార్థన చేస్తున్నామండి. నా బ్యూలా కానీ కొద్దిగా దూరంగా ఉండండి. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ గల మా యేసు ప్రభువా, మీ పరిశుద్ధమైన నామములు ఇంతవరకు ప్రకటించబడిన ఈ యొక్క జీవపు మాటలు బట్టి వందనాలు. ఎవరైతే విన్నారో వారి హృదయాల్లో మీరు రక్షణ కార్యాన్ని జరిగించి మా ప్రభువా మీ నిత్య రాజ్యానికి వారిని నా తండ్రి మహిమ వారసులుగా చేసే దేవుడు అని వారి యొక్క నా తండ్రి వాక్యాన్ని విన్న వాటిలో మీ కార్యాన్ని జరిగించుకొని ఆ నిత్య రాజ్యాన్ని వారు స్వతంత్రించుకోవడానికి కృప అనుగ్రహించే దేవుడు అని ప్రార్థిస్తూ యేసు ప్రభు నామములో కొద్ది ప్రార్థన వేడుతున్నాం. చెప్పండి, జీవని యేసు క్రీస్తు వారికి, ఆత్మల రక్షకుడు యేసు క్రీస్తు వారికి, శాంతి ప్రదాత యేసు క్రీస్తు వారికి, రక్షణ ఆనందమిచ్చే యేసు క్రీస్తు వారికి, మోక్ష భాగ్యమిచ్చే యేసు క్రీస్తు వారికి, ముక్తి ప్రదాత యేసు క్రీస్తు వారికి. స్వీకరించు ముందుకెళ్ళండి, ముందుకెళ్ళండి. భయంకరమైన పాపము నుండి విడిపింపనిన్ను వెదకి వచ్చెను. భయంకరమైన పాపము నుండి విడిపింపనిన్ను వెదకి వచ్చెను. యేసుని స్వీకరించు, యేసుని స్వీకరించు, నీ హృదయపు ద్వారము తెరువుము, ఫలితము దాని ప్రవేశించును. నీ హృదయపు ద్వారము తెరువుము, ఫలితము దాని ప్రవేశించును.
మన్నించు సర్వ పాపములంతనే మార్పును సర్వ రోగములను మన్నించు సర్వ పాపములంతనే మార్పును సర్వ రోగములను కృప కనికరముల మకుటము నీకు ధరింపజేసి గణపరచు కృప కనికరముల మకుటము నీకు ధరింపజేసి గణపరచు యేసుని స్వీకరించు క్రీస్తేసుని స్వీకరించు నీ హృదయపు ద్వారము తెరువుము త్వరితము తానే ప్రవేశించును నీ హృదయపు ద్వారము తెరువుము త్వరితము తానే ప్రవేశించును జై పాపుల రక్షకుడు యేసుక్రీస్తు వారికి జై శాంతి ప్రదాత యేసుక్రీస్తు వారికి జై లోకాన్ని జయించి మరణాన్ని జయించిన యేసుక్రీస్తు వారికి జై హల్లెలూయా హల్లెలూయా బాబ్జీ బాబ్జీ ఎక్కడ ఉన్నారు బాబ్జీ నామమునే పాపికి రాక్షణ సర్వ జగమునందు రండి ఆకాశము క్రింద మానవులలో ఏ పేరు నమోకి లేదు చెప్పండి జయమని యేసుక్రీస్తు వారికి పాపుల రక్షకుడు యేసుక్రీస్తు వారికి హల్లెలూయా ప్రియమైన స్నేహితులారా ఏదైనా సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మాటలను అన్న ఆ అబ్బాయిని ముందుకెళ్ళమని ప్రతి ఒక్కరూ పాపము చేసి దేవునికి దూరం అయిపోయారు. ఈ పాపం అనేది మన పితరుల నుండి మనకు సంక్రమించింది. మనం అనుకుంటాము నేను ఏ పాపం చేయలేదు, నేను ఏ దోషం చేయలేదు, నేను పవిత్రంగా జీవిస్తున్నాను అని. అయితే పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది ఏ భేదము లేదు, అందరం పాపం చేసి దేవుడు నిర్ణయించు మహిమను పోగొట్టుకున్నాము అని. కాబట్టి మనకున్నటువంటి పాపము ద్వారా మనము నిత్యనాశనము లేదా నరకానికి మనం పాత్రలు అవుతాము. మనము ఈ పాపము నుండి మనల్ని వినిపించేవారు ఎవరు? పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తము ద్వారా మాత్రమే మనకు ఈ పవిత్రత అనేది వస్తుంది, ఈ పాపం అనేది పరిహరించబడుతుంది. కాబట్టి మన పాపంలో నుండి మనల్ని విమోచించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు మనుష్య కుమారుడుగా ఈ లోకానికి వచ్చి తనను తాను తగ్గించుకొని రిక్తులుగా చేసుకొని మనందరి కొరకు ఆయన సిలువలో తన ప్రాణాన్ని బలిగా ఇచ్చారు. సిలువలో ఆయన కాల్చినటువంటి పవిత్రమైన నిర్మలమైన రక్తం ద్వారా మనందరి యొక్క పాపములన్నీ పరిహరింపబడింది. కాబట్టి మనము ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు వారు నా కొరకు ఈ లోకానికి వచ్చి తన పవిత్రమైన రక్తాన్ని కార్చేయడాన్ని ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, ఆయనను నమ్ముతారో వారందరికీ పాప క్షమాపణ కలుగుతుంది, రక్షణ అనుగ్రహించబడుతుంది. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచి ఆయన మనుష్య కుమారుడుగా నా కొరకు ఈ లోకానికి వచ్చాడు అని మీరు విశ్వసించినప్పుడు ఆ పరలోకం అనేది అనుగ్రహించబడుతుంది. పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్త 3:4 కుమారుని యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు నిత్య జీవులు చూడడు కానీ దేవుని ఉగ్రతకు పాత్రవుతాడు అని రాయబడినది. దేవుని ఉగ్రత అంటే నరకము. కాబట్టి మనము ప్రభువైన యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచడం ద్వారా నిత్య జీవాన్ని పొందుతాము. ఒకవేళ మనము ఆ విశ్వాసం ఉంచకుండా
విధేయత చూపకుండా ఉంటే మనము ఆ నరక శిక్షకు పాత్రలవుతాము. కాబట్టి ప్రతి మనుషుడు ఏమి కోరుకుంటారంటే ఆ పరలోకాన్ని లేదా మోక్షాన్ని కోరుకుంటారు. కాబట్టి ఆ మోక్షానికి నిత్య జీవానికి మనం పాత్రలవ్వాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని విశ్వాసం ఉంచినప్పుడు అది దేవుడు మనకు ఉచితంగా అనుగ్రహిస్తాడు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారిని ప్రియమైన స్నేహితుడా విశ్వాసించి ఆయన మన నిమిత్తం ఈ లోకానికి వచ్చాడు. కేవలం మన పాపములను పరిహరించి మనకు నిత్య జీవం అనుగ్రహించడానికి ఈ లోకానికి వచ్చాడని విశ్వసించినప్పుడు ఆ పరలోకానికి మన పాత్రలవుతాము అని మీకు తెలియజేస్తూ ఈ శుభవచనాలను మీకు తెలియజేస్తున్నాను. తండ్రి మీ బంగారు ప్రార్థన కొందనాలు తండ్రి. ఉదయకాలం ప్రభా మేమందరం ఆయనతో పాటు ప్రభా ఈ సువార్త చేరుకు ఇచ్చిన కృప ధన్యతను బట్టి స్తోత్రం తండ్రి. వచ్చిన బిడ్డలందరూ జ్ఞాపకం చేసుకుంటుంది, ఈ ప్రాంత ప్రజలు కూడా జ్ఞాపకం చేసుకుంటుంది. ఎవరైతే ప్రభా దేవుడు వాక్యం ఉంటున్నారో ప్రభా వారికి మారుమూలు చేసే ప్రభా సువార్తను నమ్మే కృప చేసే ప్రభా అయ్యా నీ రాజ్యం సమీపించుకున్న తండ్రి. నాయన సర్వలోకం ప్రభా నాయన మీకోసం ఎదురు చూస్తున్నారు ప్రభా. నాయన ఎవరైతే దేవుడు తెలియని వారు ఉన్నారో అటు వారు నువ్వు జ్ఞాపకం చేసుకుంటుంది, ఈ ప్రయాసను జ్ఞాపకం చేసుకుంటుంది. ఒక్కరైనా ప్రభా కొంతమంది అయినా ప్రభా నీ యొక్క వాక్యాన్ని విని ప్రభా నేను నిజ దేవుని తెలుసుకునే తండ్రి వచ్చే ప్రభా మీరు అక్కడ సమీపంగా తండ్రి ఆ ఉపద్రవాన్ని ఏ మనుషులు కూడా తట్టుకోలేదు ప్రభా. నీ కృపగా ఇచ్చే ప్రభా మనుషులు ఉన్నటువంటి కాఠిన్యాన్ని తీసే ప్రభా నీ కృపగా జ్ఞాపకం చేసుకుంటాను. ఎందు నిమిత్తం కూడా వచ్చారు, ఎందు నిమిత్తం వాక్యం చెప్తున్నారని ప్రభా ఆయా తగిన జ్ఞానాన్ని ఇచ్చి నీ కృపగా జ్ఞాపకం చేసుకుంటాండి. ముందున సమయం కూడా జ్ఞాపకం చేసుకుని కృపగా జ్ఞాపకం చేసుకుని సహాయం చేయండి. వచ్చిన బిడ్డలు సువార్త చేసిన ప్రతి బిడ్డలు ప్రభా అయా కృప చెప్పండి. దాని వ్యతిరేకతలు కానీ సమస్యలు కానీ కలగకుండా నీ కృప కనికలను జ్ఞాపకం చేసుకుని సహాయం చేయమని నీ దగ్గర హస్తాలకు అప్పగిస్తూ యేసునామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. చెప్పండి జయమని
యేసుక్రీస్తు వారికి, పాపుల రక్షకుడు యేసుక్రీస్తు వారికి, నిత్య జీవం ఇచ్చే యేసుక్రీస్తు వారికి, శాంతి సమాధానమిచ్చే యేసుక్రీస్తు వారికి, పాపములను సంపూర్ణంగా క్షమించే యేసుక్రీస్తు వారికి. హల్లెలూయా. హల్లెలూయా. మా ప్రియమైన తెనాలి పట్టణ ప్రజలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ రీతిగా మేము పాటలు పాడుతూ మీ మధ్యకు వచ్చిన కారణం ఏమంటే, యేసు ప్రభు క్రీస్తు వారు పిలుచుచున్నాడు అని పాట పాడుకుంటూ వచ్చాం. యేసు ప్రభు పిలుచుచున్నాడు రండి అని. ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి. ఆయన యొద్దకు వస్తే ఆయన ఏమిస్తాడు? ఆయన విశ్రాంతిని అనుగ్రహిస్తాడు. విశ్రాంతి లేక జీవిస్తున్న మానవులకు విశ్రాంతిని అనుగ్రహిస్తాడు. ఏ రీతిగా ఆయన విశ్రాంతిని దయచేస్తాడు? ఈ భూమి మీద ప్రతి మానవుడు పాప భారము చేత మూలుగుచు విశ్రాంతి లేకుండా ఉంటూ ఉన్నాడు. ఏంటి పాప భారం అంటే? ఏదో ఒక రీతిగా లోకములో జీవిస్తూ, లోకములో పాపములో పుట్టి, పాపములో జీవిస్తూ, పాపములో మరణిస్తూ ఉన్నాడు. ఈ పాప భారం ఎంతటి వారైనా, ఏ దేశస్థులైనా అందరూ పాప భారముతో మరి లోకాన్ని విడిచిపెడుతూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది, పాపము వలన వచ్చు జీతము మరణము అని. అట్టి మరణము నుండి తప్పించబడాలని, అట్టి మరణమును తప్పించుకొని మోక్షరాజ్యములో ప్రవేశించాలని ప్రతి మానవుడు ఆయా రీతులుగా ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది, ఆకాశము క్రింద భూమి పైన మనుష్యులలో ఇయ్యబడిన ఏ నామము వల్లను రక్షణ కలుగదు, అనగా పాప విమోచనము కలుగదు. యేసు నామమునే పాపికి రక్షణ అని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉంది. ఎందుకయ్యా యేసు నామమునే రక్షణ అంటే? ప్రభువైన యేసు క్రీస్తు వారు లోక రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు. యేసు అనగా తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టబడింది. మా ప్రియమైన వారులారా, క్రీస్తు అనగా అభిషక్తుడు, అనగా పరలోకము నుండి మానవుల కొరకాయ భూమి మీదకి పంపబడిన వాడు అని అర్థం. కనుక ప్రభు అయిన యేసు క్రీస్తు వారు లోకరక్షకుడుగా కన్యమరియ గర్భమున యేసు నాథుడుగా ఉద్భవించాడు. ప్రియులారా, మనలను రక్షించుటకు వచ్చిన ఈ లోకోద్ధారకుడు, లోకరక్షకుడు మొట్టమొదట ఆయన జన్మలో పాపము లేదు. ఆయన జన్మ పవిత్రమైంది. దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనునని. కన్యక ఏ రీతిగా గర్భవతి అయింది? పరిశుద్ధాత్మ వలన నీవు గర్భవతి అయి ఉన్నావని పరలోకం నుండి ఒక దేవదూత భూమి మీదకి వచ్చి ప్రకటించింది. కానీ ప్రియులారా, ఈ రీతిగా ఆయన జన్మలో పాపము లేని పవిత్రుడు. గమనించండి. ఆ తర్వాత 33.5 సంవత్సరాలు ఈ లోకోద్ధారకుడు భూమి మీద జీవించాడు. ఈ 33.5 సంవత్సరముల తన జీవితంలో నోటి మాటతోనైనను పాపము చేయలేదు. అంతేకాదు, లోకానికి ప్రశ్న వేశాడు, నాలో పాపమున్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా అని లోకానికి ప్రశ్న వేశాడు. కానీ ప్రియులారా, ఆయన జన్మలో పాపము లేదు, ఆయన క్రియల్లో పాపము లేదు, ఆయన నోటి మాటతో కూడా పాపము చేయని పవిత్రుడు.
కామ క్రోధ మోద మద మత్సరములు లేని పరిశుద్ధుడైన దేవుడు మనందరి పాపముల దోషముల నివృత్తి కొరకాయ ఆయన తన ప్రశస్తమైన రక్తాన్ని కార్చాడు. రక్తము చిందింపబడకుండా పాప క్షమాపణ కలగదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియమైన వారులారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను కడిగి పవిత్రులుగా చేయు. జాతి, కులము, మతము, దేశము, ప్రాంతీయ భేదము లేకుండా మనలను అందరినీ ఆయన పరిశుద్ధమైన రక్తం మన పాపములను కడిగి మనల్ని పరిశుద్ధులుగా చేస్తుంది. ఏ రీతిగా చేస్తుందయ్యా అంటే, ప్రియులారా, యేసు ప్రభువా, పాపిని నీ రక్తముతో నన్ను కడుగు, నీ బిడ్డగా నన్ను అంగీకరించు, విశ్వసిస్తున్నానని నీవు చెప్పగలిగితే విశ్వాసముతో ఈ రక్షణ నీ సొంతమవుతుంది. మా ప్రియులారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. మేము ఎక్కువగా చెప్పలేం, కానీ ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుంటామని బైబిల్ గ్రంథం ప్రశ్నిస్తుంది. ఆ నరక శిక్ష నుండి, ఆ తీవ్రమైన భయంకరమైన అగ్నిగుండము నుండి మానవుడు తప్పించబడాలంటే యేసు ప్రభు రక్తమే మనకు పాప విముక్తినిస్తుంది. కనుక ప్రియులారా, ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచండి. అప్పుడు మీరును మీ ఇంటి వారు గొప్ప రక్షణ పొందుతారు. మీరు ఎక్కువగా తెలుసుకోవాలంటే మరి హైతనగర్ ఈ వీధి మొదల్లో మరి బెరాకా ప్రార్థనా మందిరం ఉంది. దేవుని యొక్క వాక్యం అక్కడ స్పష్టంగా బోధించబడుతుంది. ప్రతి ఆదివారం 9:30 గంటలకు దైవ ఆరాధన ఉంది. వారి కార్యక్రమాలు ఉన్నాయి. దేవుని గురించి తెలుసుకోండి, సత్యమును గ్రహించి మేలైనది చేపట్టి మోక్షరాజ్య వారసులు కావాలని ప్రభువైన యేసు క్రీస్తు నామమున మీకు అందరికి మనవి చేస్తున్నా, ప్రార్థన చేస్తా. ప్రభువా, మీకు స్తోత్రాలు. అల్పంగా చెప్పిన మాటలకు నీరుకట్టి ఫలింపచ్చే ముందుకు వెళ్తాడో సహాయపడమని క్రీస్తు నామమున వేడుచున్నాము తండ్రి, ఆమేన్. దేవగల పరలోక తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, యేసు వారి నామమున వందనాలు. మీ దాసుడు ద్వారా తీసుకొచ్చిన మాటలను దీవించి ఆశీర్వదించండి. ఎవరైతే విన్నారో వారిలో మీ కార్యం జరిగించండి. మీ ఏర్పాట్లో ఉన్న వారిని మీరు దర్శించి ఆకర్షించి సాయం చేయండి. ముందుకెళ్తున్నా మీరే మాకు సాయం చేసి కృప చూపించండి. యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. बोलिए जिंदा खुदावन प्रभु यीशु मसीह की जय। पापुल रक्षकुడు యేసు క్రీస్తు వారికి जय। హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువే నీకు రక్షణనిచ్చును. యేసు ప్రభువే నీకు రక్షణనిచ్చును. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్య పెట్టకు. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్య పెట్టకు. యేసు ప్రభువే నీకు రక్షణనిచ్చును. యేసు ప్రభువే నీకు రక్షణనిచ్చును. వృత్తియే పాపము జీతము, ప్రభుని వరము జీవము. వృత్తియే పాపము జీతము, ప్రభుని వరము జీవము. క్రీస్తునంగీకరించిన నిత్య జీవమిచ్చును. క్రీస్తునంగీకరించిన నిత్య జీవమిచ్చును. ప్రాణమున్ ఆ సిలువపై నీ బలిగా విడి నింకొనే గదా. ప్రాణమున్ ఆ సిలువ
నీ బలిగా విడి నిన్నునే గదా మరతువా యేసుని ప్రేమను మరువకు మరతువా యేసుని ప్రేమను మరువకు యేసు ప్రభువే నీకు రక్షణ నీచును యేసు ప్రభువే నీకు రక్షణ నీచును बोलिए जिंदा खुदावन प्रभु यीशु मसीह की जय पापुల రక్షకుడు యేసు క్రీస్తు వారికి जय హల్లెలూయా హల్లెలూయా